ఎస్పీఆర్లోకి వచ్చేసారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూలోకి వచ్చారు కదా. అక్కడ మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది అక్కడ ఉన్న చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది కదా, వెళ్ళండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళారు కదా. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉందా? ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళండి అందులోకి. ఎక్స్టెండ్ విత్ బేసిక్ సెట్టింగ్స్కి వెళ్ళండి. బేసిక్ సెట్టింగ్స్ చూసారా, అక్కడ చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అన్నారు. అంటే మనం చేసేటటువంటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఓకే. సో ఇప్పుడు మనం కొత్తగా ఒక సిస్టమ్, టాక్సేషన్ సిస్టమ్ మనం డిఫైన్ చేసుకుంటున్నామండి. వెళ్ళండి ఒకసారి. మీరు ఏం చేస్తారండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళారు కదా. అక్కడ కంట్రీ ఏంటి, మన ఇండియా కదా. ఇండియా ఇవ్వండి. విత్ WTCY అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనుకుంటా. ఓకే, అక్కడ ఒక 3 letters ఏమన్నా ఇవ్వండి. 3 letters. ఇక్కడ ఏమి ఇస్తారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఏదన్నా ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. టైప్స్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ని సేవ్ చేయండి. వన్ ఎంట్రీ సేవ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేసామండి. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అన్నారు కదా. బ్యాక్ వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. అగైన్ బ్యాక్. అక్కడ చూడండి ఉందా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్లోనే డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, అది కాదు, ట్యాక్స్ టైప్స్ ఉందా? ఓ పని చేయండి, ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి, బేసిక్ సెట్టింగ్స్లోకి రండి. బేసిక్ సెట్టింగ్స్లోకి రండి. క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళండి. క్యాలిక్యులేషన్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అన్నాడు. దాని మీద మీరు ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. కంట్రీకి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. వెయిట్ 1 minute లైన్లో ఉంది ప్లీజ్. వన్ మినిట్ లైన్లో ఉండండి. ఇవి మనం నోట్ చేసుకుంటాను నేను కూడా, ఎందుకంటే ఇక్కడ మనము టాక్సేషన్ టైప్స్ డిఫైన్ చేస్తాం కదా, కొన్ని నోట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనే కాన్ఫిగరేషన్ చేస్తున్నామండి.
మీరు ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే నివెంట్లోకి వెళ్ళండి సార్. నివెంట్లీ. Imagine being able to build anything just by thinking about it. Meet Base 44, a complete AI. ఈవెంట్లోకి వచ్చారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక లెటర్ ఏదన్నా ఇవ్వండి, చెప్తాను. ఏదన్నా ఒక లెటర్ ఇవ్వండి. K1 ఏ ఉందనుకుంటా కదా, ఆల్రెడీ ఉన్నట్లు ఉంది. ఎం తీసుకోండి, ఎం తీసుకొని చెప్పి M1 ఇవ్వండి. M1 ఓకే. M1 ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారంటే TDS at TDS TDS at 2% రెవెన్యూ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. 2% రెవెన్యూ. ఓకే, రెవెన్యూ ఇచ్చారు కదా. కింద చూడండి, TDS ఎంత అమౌంట్ మీద మనం క్యాలిక్యులేట్ అవ్వాలి, ఎంత అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అవ్వాలి. అక్కడ ఏం చేస్తారంటే మీరు గ్రాస్ అమౌంట్ మీద క్లిక్ చేయండి. గ్రాస్ అమౌంట్ అంటే గ్రాస్ అమౌంట్ మీద కదా TDS తీసుకునేది మనం, అందువల్ల అది తీసుకుంటున్నాము. తర్వాత కిందకి రండి, కొంచెం ఇంకా ఏమైనా చూద్దాం. అవన్నీ అలా ఉంచేయండి. ఒక పని చేయండి. కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసేయండి. కింద అక్కడ కిందకి రండి. కంట్రోల్ అక్కడ విత్ అది కింద కూడా తీసేయండి. ఆ 2 తీసేయండి. ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఏంటి, మనం TDS గ్రాస్ అనేది ఎందుకు తీసుకున్నామంటే పైన గ్రాస్ అమౌంట్ అనేది TDS అనేది మనకి గ్రాస్ అమౌంట్ మీద డిడక్ట్ అవ్వాలి. మన రెవెన్యూ అనేది ఒక ఎంత అమౌంట్ ఉందో దాని మీద గ్రాస్ అమౌంట్ మీద డిడక్ట్ అవ్వాలనే దాన్ని బేస్గా చేసుకుని మనం ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. గ్రాస్ అనేది పెట్టాము. గ్రాస్ అంటే టోటల్ అమౌంట్ మీద మనకి 2% గ్రాస్ అమౌంట్ మీద డిడక్ట్ అవ్వాలి. అది ఏ ఇన్కమ్ అయినా అవ్వచ్చు, సాలరీస్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు అండి. ఎనీవన్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. సో మనకు TDS 2% అనేది కాన్ఫిగరేషన్ చేసాము. మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. పైన రైట్ యారోకి ఒక బటన్ ఉంది, నెక్స్ట్ ఎంట్రీ అని చూడండి. రైట్ పైన అది నెక్స్ట్ చూసి అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. M1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట, M1 మీద ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇంకో పని చేయండి, ఇంకొక లెటర్ ఇవ్వండి ఏదన్నా. Z1 ఇచ్చారు. Z కూడా ఉంటాయి అండి, అది అవ్వవు, చాలా చేస్తుంటారు సర్వర్లో. S1 ఇవ్వండి కొని, మీ ఎస్ కదా మీది. ఓకే, S1 ఇచ్చారు. నెక్స్ట్ ఎంట్రీకి వచ్చారు కదా. ఇక్కడ S2 ఇవ్వండి. S1 S2. ఇక్కడ డిస్క్రిప్షన్లో సెస్ పేయబుల్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి నెట్లో. సెస్ పేయబుల్ అంటారు. సెస్ పేయబుల్ CESS సెస్ పేయబుల్ ఎట్ 3% ఇద్దాం. సెస్ పేయబుల్ అవసరం లేదు, బట్ చేద్దాం, మనకి ఏదన్నా అవసరం అయితే కనుక యూజ్ చేద్దాము. సెస్ పేయబుల్ ఎట్ 3%. ఓకే, 3% ఇన్కమ్ మీద అప్లికబుల్ అవ్వాలి. ఇక్కడ కూడా అంటే అండి, టోటల్ గ్రాస్ అమౌంట్ మీద ఇస్తున్నాం మనము, గ్రాస్ అమౌంట్ మీద. తర్వాత ఇవన్నీ ఓకే. కిందకి రండి, కంట్రోల్ డేటాలో కూడా ఫస్ట్ 2 తీసేయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేస్డ్, మాన్యువల్ అవన్నీ తీసేయండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళండి. చూసారా, మనం S1 అంటే మనదేంటి, TDSకి సంబంధించింది. S2 అంటే దేనికి సంబంధించింది, సెస్ పేయబుల్కి సంబంధించింది. 2 కాన్ఫిగరేషన్స్ చేసామండి మనం. ఓకేనా, ఈ 2 క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ కదా. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, అక్కడే ఉంటుంది. withholding tax type for payment posting ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా ట్యాక్స్ డిడక్ట్ అవడానికి మనం చేసే కాన్ఫిగరేషన్స్ అండి అన్నీ కూడా. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇంతకుముందు S1 ఇచ్చాం కదా, 1S ఇవ్వండి. రివర్స్లో ఇద్దాము, మనకి గుర్తుంటుంది. 1S ఇవ్వండి. 1 మినిట్ అండి. ఓకే, 1S ఇచ్చాం. ఇక్కడ మీరు టైప్ చేసేయండి TDS 2% పేయబుల్ అని ఇవ్వండి. TDS 2% పేయబుల్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. ఓకే, గ్రాస్ అమౌంట్ తీసుకోండి. కిందకి రండి. కంట్రోల్ డేటాలో ఓ పని చేయండి, ఆ ఫస్ట్ ఒకటే ఉంచండి, సెకండ్ వన్ తీసేయండి. మాన్యువల్ అవసరం లేదు, ఆటోమేటిక్గా చూద్దాము. ఓకే, రైట్. కిందకి రండి, ఇంకా కిందకి రండి, ఏం అవసరం లేదు. సారీ, మాన్యువల్ అని ఉంచాలా, ట్యాక్స్ అమౌంట్ ఆటోమేటిక్ అని ఉండాలి? ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెకండ్ మాన్యువల్ ఉంచండి. ఓకేనా? అది కాదండి, ఫస్ట్ది మాన్యువల్ ఉంచేసి కింద తీసేయండి. అది విత్హోల్డింగ్ ట్యాక్స్ బేస్డ్ మాన్యువల్ అది ఉంచండి. ఓకేనా? ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేస్తాను ఒకసారి. S1 2% గ్రాస్ అమౌంట్ తీసుకున్నాము. ఓకే, అన్ని క్లియర్ ఉన్నాయి. ఓకేనా? బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ అంతే, కరెక్ట్. నెక్స్ట్ ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి ఎంత కరెక్ట్గా ఇచ్చారు? 2S కదా, నోట్ చేస్తాను, మర్చిపోతాను. 2S ఇక్కడ వచ్చేసి సెస్ పేయబుల్, CESS, సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ పేమెంట్ ఆఫ్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. గ్రాస్ అమౌంట్ ఇచ్చారు కదా, కిందకి రండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంచండి, కంట్రోల్ డేటాలో ఫస్ట్దే ఉంచి మిగతానే తీసేయండి. ఓకేనా? రైట్. ఇంకా కొంచెం కిందకి రండి. ఓకే, అవన్నీ యాక్చువల్లీ కొంచెం నేమ్ మార్చాల్సిన అవసరం ఉంది, సేవ్ చేసేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్ అయిపోయింది. తర్వాత డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ ఏముంది? డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్లోకి వెళ్ళండి. ట్యాక్స్ కోడ్స్ డిఫైన్ చేస్తున్నామండి. మీరు ఏంటంటే కొంచెం వీడియో 2-3 టైమ్స్ వాచ్ చేయాలి, కొంచెం అడ్వాన్స్డ్గా చెప్తున్నారు కాన్సెప్ట్ ఇది. ఉందా ఇక్కడ? క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళాలండి, అక్కడ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్లో చూడండి. క్యాలిక్యులేషన్స్లో మనకి విత్హోల్డింగ్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఉందా? ఓకే, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్ వెళ్ళండి. ట్యాక్స్ కోర్స్ డిఫైన్ చేస్తున్నాము. ఇన్వెంటరీకి వెళ్దామా? ఇన్వెంటరీకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇన్వెంటరీలో ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ కదా, S1 ఇవ్వండి. S1 మనం చేస్తే ఇక్కడ చేస్తాం. S1 ఇవ్వండి చెప్తాను, మనకు ఆల్రెడీ వస్తుంది, మనం ఏమి ఇచ్చాము చూసారా? S1 అంటే దానికి సంబంధించి TDS సంబంధించింది. కింద కూడా S1 ఇచ్చేయండి, ట్యాక్స్ కోడ్ దగ్గర S1 ఇచ్చేయండి. ఇచ్చారు కదా, ఓకే. అక్కడ పర్సంటేజ్ ఏమొద్దండి, ఒక పని చేద్దాము. TDS కదా, T1 అంటే మనకి TDS 2% ఇన్వాయిస్ అని చెప్పేసి ఇవ్వండి. TDS 8, ఓకే, TDS 2% ఇన్వాయిస్ అని ఇచ్చేసి ఓకే ఇచ్చేసారు కదా. కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, బెటర్. ఇక్కడ ఎంత పర్సెంట్లో డిడక్ట్ అవ్వాలి? 100%లో 2% డిడక్ట్ అవ్వాలి అన్నట్లు ఇస్తున్నాము, కాబట్టి 100% ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. పేమెంట్ ఇండికేషన్ 1 తీసుకోవాలి. స్టాండర్డ్ పోస్టింగ్ కాబట్టి 1 తీసుకుందామండి, ఇవ్వండి. ఓకేనా? రైట్, 1 మినిట్, ఒక్క నిమిషం ఆగండి.
కింద అక్కడ మీకు క్యాలిక్యులేషన్ దగ్గర 2% ఇవ్వండి. క్యాలిక్యులేషన్ దగ్గర అక్కడ ఒక 2% ఇద్దాం. ఎందుకంటే 2% కదా సార్ టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వాల్సింది. 2 ఇవ్వండి అక్కడ. 2 ఇచ్చారు కదా. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ. ఇప్పుడు S2 ఇవ్వండి. S1 ఇచ్చేసాం. S2 అంటే సెస్ పేబులే కదా. S2 అంటే సెస్ పేబుల్. S2 ఇవ్వండి. కింద కూడా S2 ఇవ్వండి. సెస్ పేబుల్ ఎట్ 3% ఇన్వాయిస్ అని చెప్పేసి ఓకేనా. సెస్ పేబుల్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ మీద 100% కాబట్టి 100% ఇవ్వండి. ఇక్కడ కూడా 1 ఇచ్చేసాం స్టాండర్డ్ అని. సో వితౌట్ ట్యాక్స్ రేట్ దగ్గర 3 ఇవ్వండి. ఓకేనా, 3 ఇవ్వండి. సో నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ దగ్గర ట్యాక్స్ ఇక్కడ వచ్చేసి 1T కదా, మనం ఇంకోటి టీడీఎస్కి సారీ 1S కదా. 1S ఇవ్వండి. కింద కూడా 1S ఇవ్వండి. టీడీఎస్ 2% పేమెంట్ అని ఇవ్వండి. టీడీఎస్ సంబంధించి కొంచెం అర్థం అవుదండి, జాగ్రత్తగా గమనించాలండి కాన్ఫిగరేషన్స్ అవి. 100% ఎంత 2% ట్యాక్స్ డిడక్షన్ ఎంత అవ్వాలి, 2% ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ బటన్కి వెళ్ళండి మళ్ళీ. 2S కరెక్ట్గా చేస్తున్నాం. సెస్ పేబుల్ ఇవ్వండి. ఇక్కడ సెస్ పేబుల్ కదా, 2S అంటే సెస్ పేబుల్. Hmm. 3% ఆఫ్ పేమెంట్. ఇక్కడ 100% ఇవ్వండి. పర్సెంటేజ్ సబ్జెక్ట్ ట్యాక్స్ 100 ఇవ్వండి. 1 ఇవ్వండి. ట్యాక్స్ విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 3% కదా, 3 ఇవ్వండి. 3% మనం డిడక్ట్ అవ్వాలి. అది ఒకసారి ఇప్పుడు సేవ్ చేసేయండి. జస్ట్ ఓకే, డేటా అనేది సేవ్ అయింది. అంటే డేటా అనేది సేవ్ చేస్తాం. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. చూసారా మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా చూడండి. మనం ఇప్పుడు ఏమేమి కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కనిపిస్తున్నాయి. 1S అంటే 2S S1 అన్ని చూసుకోండి, జాగ్రత్తగా చెక్ చేయండి. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అంటే టీడీఎస్ డిడక్ట్ అవడానికి చేసాము, అట్లాగే సెస్ పేబుల్ కూడా డిడక్ట్ చేసాం. మనకి సిమ్యులేట్ అయిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఏ బ్యాచ్ కి నేను చెప్పలేదు, మీరే ఓన్గా పాన్ కార్డ్ అసైన్ చేసి డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. సిమ్యులేట్ వరకు చూపిస్తాను. మీరు ఓన్గా చేస్తారా? పాన్ కార్డ్ ఒకటి అసైన్ చేయాలి. చేస్తారా ఓన్గా? చాలా సింపుల్. చేస్తారండి? ఎంతమంది చేస్తారు? నేను సిమ్యులేట్ వరకు నేను చూపిస్తాను. పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేసి మీరు డాక్యుమెంట్ ని క్లియర్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీకు ఇచ్చే చిన్న టాస్క్. అన్ని బ్యాచెస్ కూడా చేశారండి, మీరు కూడా చేయాలి అలాగే. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. assigning withholding tax type for company codes అంట. assigning withholding tax type to company code. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కదా. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎక్కడ ఉంది ఇది? వచ్చేసి ఒక పని చేయండి. కంపెనీ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ బేసిక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఉంది కదా, కంపెనీ కోడ్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ సార్. assign withholding tax type for company codes. ఓకే, వెళ్ళండి, అందులోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నివేదిక రండి. నివేదికలు మనం అసైన్ చేస్తాం, ఇంకేం లేదు. వెయిట్ కంపెనీ కూడా ఇచ్చారు కదా. T1 ఇవ్వండి, సారీ S1 ఇవ్వండి. S1 అంటే తెలుసు కదా మనకి. రైట్, S1 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సార్ ఇక్కడ 2 వెరైటీస్ చూపిస్తున్నారు సార్. 2 థింగ్స్. S1 డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. సార్ దిస్ వన్ మన టీడీఎస్ తీసుకోండి. T1 అంటే టీడీఎస్, సారీ S1 అంటే టీడీఎస్ కదా, టీడీఎస్ తీసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి.
కింద మనకి డేట్ ఇవ్వాలండి యాక్చువల్‌గా ఫ్రమ్ దగ్గర విత్‌హోల్డింగ్ టాక్స్ ఆబ్జెక్ట్ టు ఫ్రమ్ అన్నాడు కదా! అబ్లిగేటెడ్ ఫ్రమ్ అన్నాడు కదా! అక్కడ డేట్ ఇవ్వండి. మంత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇద్దామా? సరే పని చేయండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవ్వాలి. హ్మ్. ఓకే. ఇచ్చారు కదా! హ్మ్. ఇంక అవసరం లేదు. ఏమన్నా ఇవ్వాలా? ఓకే. అంటే మన మనం ఈ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికబుల్ అవుతది. చూడండి 1 సారీ 01/04/2022 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎప్పుడవుతది? 31/03/2023 వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండింగ్ అవుతది కాబట్టి మనం దానికి సంబంధించింది మనం ఇచ్చేసామన్నమాట. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఇచ్చాం. అంటే మీరు ఏ కంపెనీలో పని చేస్తారు? వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంది? దాన్ని బేస్‌గా చేసుకొని ఇవ్వాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీకెళ్ళండి. హ్మ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆహ్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి S2 ఇవ్వండి. సెస్ పేయబుల్ కదా! S2. కింద కూడా విత్‌హోల్డింగ్ టాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ డే టు డేట్ ఇవ్వండి. ఇవ్వండి. ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఒకసారి చూడండి మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చామండి. దాని ప్రకారమే మనం ఇవ్వాలి. ఓకేనా? అది. ఒకసారి ఇప్పుడు సేవ్ చేసేయండి. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం చేసినయన్నీ కూడా ఇన్వాయిస్‌కి సంబంధించినయండి. నెక్స్ట్ ఏంటంటే పేమెంట్స్‌కి సంబంధించినవి కూడా చేద్దాము. పేమెంట్స్‌కి సంబంధించినవి కూడా చేయాలి. ఒక పని చేయండి. నెక్స్ట్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి 1S ఇవ్వండి. 1S అంటే మనం టీడీఎస్ సంబంధించింది కదా! హ్మ్. ఇది కూడా పేమెంట్స్ సంబంధించింది. విత్‌హోల్డింగ్ టాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం క్రిటికల్‌గా ఉంటదండి. జాగ్రత్తగా గమనించండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వండి. హ్మ్. నెక్స్ట్ బటన్. నెక్స్ట్ బటన్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాబట్టి అవన్నీ ఇచ్చేస్తున్నాం మనం. ఓకేనా? ఓకే. ఒకసారి సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోయిందండి. ఒకసారి బ్యాక్‌కి రండి. మనకి ఇవన్నీ కనిపించాలి. ఇవన్నీ మనం చేసినయన్నీ కూడా. చూసారా కంపెనీ కోడ్‌కి S1, S2, S3 ఇవన్నీ చేసాం కదా! ఇవన్నీ కూడా మనకి అసైన్ అయిపోయాయన్నమాట. కంపెనీ కోడ్‌కి మనం ఏమేమైతే మనం S1, S2, S2, S1 ఇవన్నీ చేసాం కదా! ఇవన్నీ కూడా అసైన్ అయిపోయినాయి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. 1S ఉంది, 2S ఉంది, S1, S2 అన్ని క్లియర్‌గా ఉన్నాయి. మనం చేసినయన్నీ ప్రాపర్‌గా ఇట్లా యాడ్ అవ్వాలండి. యాడ్ అయితేనే కరెక్ట్‌గా చేసినట్లు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ కీ కోడ్ చూడండి. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్‌హోల్డింగ్ టాక్స్. సో విత్‌హోల్డింగ్ టాక్స్‌ని మనం ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలండి. మన సిస్టమ్‌లో యాక్చువల్‌గా విత్‌హోల్డింగ్ టాక్స్ అనేది ఉంటది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఒకసారి మీకు ఆల్రెడీ చేసేసినట్టున్నారు. ఈ సర్వర్‌లో కొన్ని చేసేసున్నాయి. బట్ ఎనీవే నేను చూపిస్తాను. ఒక పని చేయండి. ఆహ్, ఎస్‌పీఆర్ఓలోకెళ్ళండి. బ్యాక్. కంపెనీ కోడ్‌లోనే ఉంటదది. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్‌హోల్డింగ్ టాక్స్ చూసారా? అది. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్‌హోల్డింగ్ టాక్స్. పొజిషన్‌కెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. హ్మ్. వచ్చిందా? అక్కడ క్లిక్ చేయాలి యాక్చువల్‌గా. క్లిక్ చేస్తే మీ ఆహ్, విత్‌హోల్డింగ్ టాక్స్ అనేది యాక్టివేట్ అవుతది. క్లిక్ చేసి సేవ్ చేయండి ఒకసారి. యూ కెన్ యాక్టివేట్ ది ఎక్స్టెండ్ విత్‌హోల్డింగ్ టాక్స్ టైప్ ఫంక్షన్స్ అన్నాడు. ఓకే. చూసారా మనం విత్‌హోల్డింగ్ టాక్స్ కోడ్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి యాక్టివేట్ చేస్తున్నామండి. ఓకే. కంటిన్యూ చేయండి. ఓకే. డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోయిందండి. తర్వాత మనప్పుడు ఈ సెస్ పేయబుల్‌కి, టీడీఎస్‌కి సంబంధించి డిడక్ట్ అవ్వాలంటే మనకేం కావాలి? జీఎల్ అకౌంట్స్ అనేవి కావాలి. సెస్ పేయబుల్ అట్లాగే జీఎస్టీకి సంబంధించినటువంటి జీఎస్టీ కాదు సెస్ పేయబుల్ అండ్ టీడీఎస్ ఇవన్నీ డిడక్ట్ అవ్వాలంటే మనకేం కావాలి? జీఎల్ అకౌంట్స్ అనేవి కావాలండి. సో ఆ జీఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఓకే. ఆ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? FS00లోకి వెళ్ళండి. వెళ్ళండి. FS00. హ్మ్. ఫస్ట్ వచ్చేసి టీడీఎస్ తీసుకుందాం. కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకుందామండి. కరెంట్ లయబిలిటీస్‌లో ఏముందో చూడండి ఒకటి. కరెంట్ లయబిలిటీస్‌లో ఓకే. ఓకే. లాస్ట్ నంబర్ తర్వాత నంబర్ తీసుకోండి. మనకి టీడీఎస్ సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనము టీడీఎస్ ఇవన్నీ డిడక్ట్ అవ్వాలంటే మనకి ఏదైనా సరే ఒక ఎంట్రీ ఫార్మ్ అవ్వాలంటే మనకి జీఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. జీఎల్ అకౌంట్ లేకుండా మనం ఏమి కూడా చేయలేము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనం కరెంట్ లయబిలిటీస్‌లో టీడీఎస్ అనేది తీసుకుంటున్నాము. ఇది బ్యాలెన్స్ షీట్ కింద వస్తది కాబట్టి ఆయన బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. కింద టీడీఎస్ పేయబుల్ అని ఇవ్వండి. టీడీఎస్ పేయబుల్ అకౌంట్ అని ఇవ్వండి.
టీడీఎస్ పేయబుల్ అకౌంట్. ఓకేనా? కంట్రోల్ డేటాలో ఏం చేస్తారంటే లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి, షార్ట్ కీ 001 కూడా తీసుకోండి. అలాగే ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకున్నా కూడా ఓకే. ఎందుకంటే మనం టీడీఎస్ అనేది లోకల్‌గా తీసుకుంటాం కదా! ఓన్లీ లోకల్‌గానే వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం అదే తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ కంట్రోల్ డేట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్ళిపోయి G001 ఇవ్వండి. G001 అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి. సో గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సెస్ పేయబుల్ క్రియేట్ చేద్దామండి. సెస్ పేయబుల్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ యాక్చువల్‌గా ఎవరికైనా ఒక డౌట్ రావాలి. ఎవరు అడగట్లేదు. సరే చూద్దాం, అడుగుతారేమో. ఓకే. సెస్ పేయబుల్ చేద్దాము. సెస్ పేయబుల్ కూడా అలాగే క్రియేట్ చేయండి ఒకటి. ఇది కరెంట్ లయబిలిటీస్‌లో తీసుకోండి ఇది కూడా. సిమ్యులేట్ నేను చేస్తానండి. మీరు తర్వాత పాన్ కార్డ్ నంబర్ అవన్నీ కూడా మీరు యాడ్ చేయాలి. ముందే చెప్తున్నాను. బ్యాలెన్స్ షీట్. సెస్ పేయబుల్ అని ఇవ్వండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. షార్ట్ కీ 001 చేయండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. సార్ టీడీఎస్ పేయబుల్ అంటే ఓపెన్ ఐటమ్ ఎస్ సార్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ యా చేయండి. ఎగ్జాక్ట్. అది రావాలి. రాలేదేంటో అని అడుగుతున్నాను. అర్థమైందా మీకు పాయింట్? పేయబుల్ అండ్ రిసీవబుల్స్ కి Yes, sir. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అవసరం లేదు. డెమో కాబట్టి మీకు కావాలంటే చేసుకోండి. రైట్ అయితే అవసరం లేదు. ఓకేనా? ఓకే. క్లియర్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మేడం ఎవరండి? దీపా సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత స్ట్రైక్ అయిందా డౌట్? అంతకు ముందే వచ్చిందా? ఇందాక చెప్పేస్తున్నప్పుడు అది పేయబుల్స్ కి రిసీవబుల్స్ కి ఇక్కడ వద్దండి. ఇక్కడ అవసరం లేదు. రిసీవబుల్స్ మనకి అది కూడా ఏంటంటే మనకి ఇవి మంత్ ఎండింగ్ కాబట్టి తీసుకోవాలి. బట్ టీడీఎస్ అవి ప్రస్తుతానికి అవసరం లేదు. మీరు ఇలా చేంజ్ చేసుకోండి. మీ ఇష్టం అన్నమాట. నేనైతే తీసుకోవట్లేదు. బట్ ఇది మాత్రం ఇలా చేయండి సరిపోతుంది. ఓకే. వెరీ గుడ్. అది ఆ డౌట్ రావాలి యాక్చువల్లీ. ఏంటి ఎవరు అడగట్లేదు ఏంటో అనుకున్నాను. ఓకే. మనము సెస్ పేయబుల్ కి సంబంధించిన ఒక జీఎల్ అకౌంట్, అలాగే టీడీఎస్ కి సంబంధించిన ఒక జీఎల్ అకౌంట్ అనేది మనము డిఫైన్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ చూడండి ఇమేజ్ ఏమైనా ఉందో చూడండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ టు బి పెయిడ్ ఓవర్ అన్నట్టు కదా. ఇదొకటి అడిషనల్ గా కాన్ఫిగరేషన్ చేయాలి మనము. ఇది మన సర్వర్ లో చేసుకోవాలి. పని చేయండి. OBBW దీని టీ కోడ్ వెళ్ళండి. OBBW మీకు అర్థమవుతుంది. కాన్ఫిగరేషన్ చూడండి ఒకసారి. OBBWW చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుందండి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పని చేయండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ రెండు కూడా యాక్టివేట్ చేసుకుంటున్నాం మనం. చేసుకుని సేవ్ చేయండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇవ్వాలండి. మనం ఫస్ట్ టైం ఇచ్చాము సెస్ పేయబుల్ కి టీడీ S1 కదా. S1 ఇవ్వని చెప్తాను. S1 అంటే ఏంటి? టీడీఎస్ కి సంబంధించింది. ఓకే. విత్హోల్డింగ్ ట్యాక్స్ రైట్ సైడ్ కూడా S1 ఇచ్చేయండి. S1 అంటే దేనికి సంబంధించింది? టీడీఎస్ కి సంబంధించింది కాబట్టి టీడీఎస్ జీఎల్ అకౌంట్ ఇవ్వండి అక్కడ. టీడీఎస్ పేయబుల్ జీఎల్ అకౌంట్ ఇవ్వండి. జాగ్రత్తగా ఇవ్వాలండి, తప్పు ఇవ్వకూడదు. టీడీఎస్ పేయబుల్ మీరు ఎంటర్ కొట్టారు, కొట్టకుండా ఉండాల్సింది. కింద తీసుకుంటుందా చూడండి. అక్కడ తీసుకోవాలనుకుంటా. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. నో. మళ్ళీ ఇవ్వండి. సేమ్ టీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. S1 ఎంటర్ కొట్టొద్దండి. ఇక్కడ టీడీఎస్ పేయబుల్ సంబంధించిన జీఎల్ అకౌంట్ ఇవ్వండి. టీడీఎస్ పేయబుల్స్ కరెక్ట్ ఇచ్చారు, రాంగ్ ఇవ్వద్దండి. తర్వాత S2 సెస్ పేయబుల్ సంబంధించి సెకండ్ వన్ ఇవ్వండి. S2 సెస్ పేయబుల్ సంబంధించిన జీఎల్ అకౌంట్ ఇవ్వండి. ఓకేనా? తర్వాత వచ్చేసి S1 S2 తర్వాత ఏంటి? 1S కదా మనం క్రియేట్ చేసింది. 1S అంటే ఏంటి? టీడీఎస్. ఇక్కడ చూడండి మనము S1 ఇచ్చామండి టీడీఎస్ పేయబుల్, S2 వచ్చేసి సెస్ పేయబుల్, తర్వాత 1S వచ్చేసి టీడీఎస్ పేయబుల్, 2S వచ్చేసి సెస్ పేయబుల్. జాగ్రత్తగా గమనించండి, ఒకదానికి ఒకటి ఇవ్వకూడదు. ఇక్కడ టీడీఎస్ ఇక్కడ వచ్చేసి టీడీఎస్ పేయబుల్ ఇవ్వండి. థర్డ్ 1S ఇచ్చారు కదా. టీడీఎస్ పేయబుల్ జీఎల్ అకౌంట్ ఇవ్వండి. టీడీఎస్ పేయబుల్ కరెక్ట్ ఇచ్చారు. ఓకే. తర్వాత 2S సెస్ పేయబుల్ సంబంధించిన జీఎల్ అకౌంట్ ఇవ్వండి. ఓకే. ఒకసారి ఎంటర్ కొట్టి ఒకసారి సేవ్ చేయండి. కంటిన్యూ.
జిఎల్ అకౌంట్స్ కూడా మనం ట్యాక్స్ కి సంబంధించిన ఏ కోడ్స్ అయితే మనం డిఫైన్ చేసామో వాటికి మన జిఎల్ అకౌంట్స్ అనేవి అసైన్ చేసాము. ట్యాక్స్ కి సంబంధించి మనం ఏ కోడ్స్ అయితే క్రియేట్ చేసామో అవి మనము అసైన్ చేసాము. జాగ్రత్తగా గమనించండి. ఓకే, తర్వాత పే చేయాలి. ఈ టీడీఎస్ అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది? సరే పని చేద్దాం. మనం వెండర్కి అసైన్ చేద్దాం. అసైన్ చేసి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఈ తర్వాత చేద్దాం. వెండర్ చేయండి కూడా ఏంటి? XK02 XK02 ఇవ్వండి. XK02 యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఒక వెండర్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా, ఆ వెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక వెండర్ తీసుకోండి. ఏదైనా ఒక వెండర్ తీసుకుని కంటిన్యూ చేయండి. వెయిట్ ఇక్కడ ఇంకా ఏమేం చేద్దాం. వెయిట్ ఒక పని చేయండి. అవన్నీ అవసరం లేదు, అడ్రస్ అవన్నీ అవసరం లేదు. కంపెనీ కోడ్ డేటాలో విత్హోల్డింగ్ ట్యాక్స్ అకౌంట్ ఇన్ఫో రెండు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇక్కడ అసైన్ చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ దగ్గర ఫస్ట్ మీరు క్రియేట్ చేశారు కదా 3 లెటర్స్, అవి ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్ అక్కడ ఇవ్వాలి. మనం కంట్రీకి సంబంధించిన ఫస్ట్ డిఫైన్ చేసాం. ఏం డిఫైన్ చేసాం? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మీకు. ఇది మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసామండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ దేనికి అనేది అది చేయండి. ఓకేనా? ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి. S1 ఎంటర్ కొట్టద్దు. S1 S2 మీకు తెలుసు. S1 అంటే ఏంటో తెలుసు, S2 అంటే ఏంటో తెలుసు. చెక్ చేసుకోండి మీరు. అక్కడ అవేం అవసరం లేదు. అవేం అవసరం లేదు. అవి అవసరం లేదు. కింద S2 1S 2S 2S అవన్నీ లైబుల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. 4 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అన్ని సెలెక్ట్ చేసాం. S1 S2 1S అన్ని జాగ్రత్త క్లియర్గా ఉండాలి. మీరు ఒక ఫామ్ సేవ్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా చేసామా లేదా చాలా జాగ్రత్తగా గమనించి అప్పుడు మీరు దాన్ని సేవ్ చేయండి. ఓకే, ఒక్కసారి మీరు ఎంటర్ కొట్టండి. చూడండి, మనకి ఇట్లా ఎల్లో టైప్ మనకి ఒక మెసేజ్ చూపిస్తుంది, వార్నింగ్ మెసేజ్. ఏమీ కాదు, మళ్ళీ ఎంటర్ కొట్టండి. సెకండ్ టైం కూడా వచ్చింది. చూడండి, యాక్చువల్గా టిక్ మార్క్ సెలెక్ట్ చేయొద్దంటుంది, బట్ చేయాలి. మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు థర్డ్ టిక్ మార్క్ దగ్గరికి వస్తుంది చూసారా? ఇప్పుడు మళ్ళీ చూసారా? మన రైట్ సైడ్ డిస్క్రిప్షన్ లో చూడండి, మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ వచ్చేసింది. టీడీఎస్ అంటే S1 అంటే ఏంటి, S2 అంటే ఏంటి, సెస్ పేబుల్ అంటే అన్ని కూడా ప్రాపర్గా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేయండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ అని వచ్చింది. ఇప్పుడు ఒక వెండర్ ఇన్వాయిస్ అనేది ఒకటి పోస్ట్ చేద్దామండి. FD60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. F-43లో చేద్దాం. FD60 చాలా చేశాం కదా. F-43 డబుల్ స్క్రీన్ అండి, వెండర్కి సంబంధించింది. నేను డాక్యుమెంట్ సిమ్యులేట్ చేస్తాను. మీరు ఫైనల్గా ఏం చేయాలంటే పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది, అది అసైన్ చేసి మీరే చేయాలి. మీకు ఒక వీడియో కూడా ఇస్తాను, నెట్లో కూడా వీడియోస్ చాలా ఉన్నాయి పాన్ కార్డ్ అసైన్ చేసేది. 31 అంటే మామూలుగా వెండర్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ కొట్టండి. 31 మీరు ఏ వెండర్కి అయితే మీరు అసైన్ చేశారో అదే వెండర్ తీసుకోవాలి, వేరే వెండర్ తీసుకోకూడదండి. అమౌంట్ ఇవ్వండి, మీ ఇష్టం ఎంతో కొంత. 1 lakh ఇచ్చారా? మీ ఇష్టం. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ అని ఇస్తారా? ఇవ్వండి. $40 తీసుకోండి. 40 అంటే డెబిట్ కదా. వెండర్ అంటే ఏం పే చేద్దాం, ఏమి ఇద్దాము? 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్. ఏమి ఇద్దాము? ఏదైనా ఇవ్వచ్చు. రా మెటీరియల్ ఇవ్వచ్చు, లేకపోతే రెంట్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీ ఇష్టం. రెంట్ పే చేస్తున్నట్లు ఉండొచ్చు, రా మెటీరియల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. రా మెటీరియల్ ఇస్తారా? ఇవ్వండి. రా మెటీరియల్ ఇచ్చారు కదా. ఎంటర్ కొట్టండి ఒకసారి. వెయిట్ చూసారా? ఒక విండో ఓపెన్ అయింది చూసారా? అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈ విండో కోసమే చేసామండి. ఇప్పుడు మనకి ఏ విండో అయితే ఓపెన్ అయిందో ఇదంతా కూడా విత్హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఈ విండో అడిషనల్ ఓపెన్ అయింది. సో ఈ విండో ఓపెన్ అయింది, మనం ఎంటర్ కొట్టగానంటే ట్యాక్సెస్ అనేవి మనకు అడుగుతుంది. సెస్ పేబుల్, యాక్చువల్గా మనకి సెస్ పేబుల్, టీడీఎస్ రెండు ఉన్నాయండి. మనం ఒకటే కావాలన్నా తీసుకోవచ్చు. టీడీఎస్ ఒకటే తీసుకోవచ్చు. సెస్ పేబుల్ కావాలన్నా తీసుకోవచ్చు. సెస్ పేబుల్ ఏంటనేది ఒకటి ఐడియా ఉంది. సెస్ పేబుల్ అదొకటి నెట్లో సెట్ చేయండి మీరు. సెస్ పేబుల్ అంటే సెట్ చేయండి. ఓకే, సెస్ పేబుల్ అంటే ఏంటి, అలాగే టీడీఎస్ అని చెప్పాను ఆల్రెడీ. సెస్ పేబుల్ అన్ని చోట్ల వాడరు, బట్ మీకు ఐడియా కోసం చెప్పానండి. సో ఈ విండో అడిషనల్ గా ఒక విండో ఓపెన్ అయిందంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా చేసినట్లు అని అర్థం. అది
ఇంకేం లేదు, క్లియర్. మొత్తం మనకి ఏంటంటే డాక్యుమెంట్ సిమ్యులేట్ అయిపోతుంది. సెస్ పేబుల్ కావాలంటే సెస్ పేబుల్ తీసుకుంటాము, టీడీఎస్ కావాలంటే టీడీఎస్ తీసుకుంటాం, రెండు కావాలంటే రెండు కూడా తీసుకుంటాం. కొన్ని అవసరం లేని రిమూవ్ చేసేస్తాం అనమాట. అది ఓకే. సో మనకి విండో అడిషనల్ విండో ఓపెన్ అయింది అంటే ఏంటి, టీడీఎస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా చేసాం మనం. ఓకే, ఎంటర్ కొట్టండి, కంటిన్యూ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. సిమ్యులేట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, టీడీఎస్ వచ్చింది, సెస్ పేబుల్ రెండు వచ్చినాయి. అంటే మన కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్ గా చేసాం. 2% అంటే 2% డిడక్ట్ అవుతుంది, సెస్ పేబుల్ 3%. ఇప్పుడు డాక్యుమెంట్ సిమ్యులేట్ వరకు నేను చూపించాను. ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎందుకు, ట్యాక్స్ పే చేయాలంటే పాన్ కార్డ్ నెంబర్ ఉండాలి కదా, అందువల్ల ఏంటంటే మనకి పాన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ మీరు ఓన్గా ఇవ్వాలి. డాక్యుమెంట్ సేవ్ చేయండి, చూద్దాం ఒకసారి పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుందో చూద్దాం. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్